శీలం పోగొట్టుకున్న నాకు జీవితాన్ని మీరు నాకు ఎలా ఇస్తారు? మీ ఆయన్నిచ్చి పెళ్లి చేస్తారా? అది మీ వల్ల కాదు కదా. ఇంకా మీరు నాకు చేసే న్యాయం ఏంటి? ఆయన నా బ్రతుకులోనే అడుగు పెట్టారుగా, దానికి నేనేంత పెద్ద సినిమా చూపించాలి మీకు? శరణ్య, స్టవ్ ఆఫ్ చెయ్యి. శరణ్య, 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 ఏంటమ్మా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి వెలిగించకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఏంటమ్మా ఈ పరధ్యానం? అది అత్తయ్య గారు, స్టవ్ ఆన్ చేసిన విషయం మర్చిపోయాను. మర్చిపోవడం ఏంటమ్మా? హాల్లో ఉన్న నాకు గ్యాస్ స్మెల్ వచ్చింది. ఇక్కడే ఉండి కూడా కనీసం తెలియకుండా అలా ఎలా ఉన్నావు? అసలు ఏమైంది శరణ్య? అంతగా ఆలోచించేంత సమస్య ఏమొచ్చింది? సమస్య ఉంది అత్తయ్య గారు, అదేమీ లేదు. అంటే ఇవాళ వంట ఏం ప్రిపేర్ చేయాలని ఆలోచిస్తూ అలా ఉండిపోయాను. అంతేనండి, అంతకు మించి ఏం లేదు. దర్శన్, ఏంటమ్మా? శరణ్య ఎందుకు నాన్నా 2 రోజుల నుంచి అదోలా ఉంటుంది? ఏదో టెన్షన్తో బయటికి చెప్పుకోలేని బాధ తనేదో మోస్తున్నట్టు ఎందుకలా ఉంటుంది? మీ మధ్య ఏమైనా డిస్కషన్స్ జరిగాయా? అబ్బే, అలాంటిదేం లేదమ్మా. మా మధ్య అంతా నార్మల్గానే ఉంది. బట్ నువ్వన్నట్టు తను మాత్రం సంథింగ్ ముందులా లేదమ్మా. మొన్న బెంగళూరు ఇన్సిడెంట్ తర్వాత నుంచి శరణ్య ప్రవర్తనలో ఏదో మార్పు కనిపిస్తోంది. బహుశా ఫ్లైట్ క్రాషింగ్ ఇన్సిడెంట్ని, టీవీ న్యూస్ మ్యాటర్ని పాపం తనేమైనా మనసులోకి తీసుకుందేమో అనిపిస్తోంది. మీ అందరికీ శరణ్య మోస్తున్న బాధ కొంచెమే తెలుసు, కానీ దాని గుండెల్లో నేను అగ్నిపర్వతాన్ని వెలిగించాను. అది దాన్ని దహించి దహించి చివరికి మెదడులో నరాలు చిట్లిపోయి చిక్కిపోయి చావు కోరల్లో చిక్కుకుపోతుంది. అంతేకాని అది మీ ముందు ఎప్పటికీ బయటపడలేదు. దాని బాధని మీతో చెప్పుకోలేదు. చాలు 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 చాలమ్మా.
అత్తయ్య గారు భోజనం చేదురు గాని రండి. దర్శన్, ఎప్పుడో నీ పక్కన చోటు దక్కించుకొని పెళ్లిపీటలెక్కాల్సిందాన్ని. ఆ రోజు ఈ శరణ్య మూలంగా ఆ అదృష్టానికి దూరమయ్యాను. కాని ఇవాళ నీ ఇంట్లో ఉన్నాను. నీ పక్కన చోటు దక్కించుకోవాలన్న సంకల్పంతో ఇక్కడే కసితో బ్రతుకుతున్నాను. ఎప్పటికైనా నీ పక్కన చోటు నాకే కావాలి దర్శన్, నాకే కావాలి. సో దర్శన్ పక్కన సమీర కూర్చుందేంటి? శరణ్య మేడం, నాకు చపాతీ. అయ్యో, ఉన్న 2 చపాతీస్ నేనే వేసుకున్నాను సౌమ్య. అంటే నేను నైట్ ఓన్లీ చపాతీయే తింటాను సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక చపాతీ ఇస్తారా? సరే. హాయ్ దర్శన్. హాయ్. ఏ సోనీ, మా ఆయన పక్క నుంచిలే. ఇక్కడ కూర్చుంటే ఏంటి ప్రాబ్లం? అది నేను కూర్చోవాల్సిన ప్లేస్. అదేమైనా రూలా? దర్శన్ నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. ఏరా, నేను నీ పక్కన కూర్చుంటే మీ ఆవిడ ఎందుకు అంత ఫీల్ అవుతుంది? సోనీ, ఒక మగాడి ఎడమ పక్కన అయితే భార్య అయినా కూర్చోవాలి, లేదా అమ్మైనా కూర్చోవాలి. అంతేకాని ఏ బంధం లేని స్త్రీలు అలా కూర్చోకూడదు. ఎడమ స్థానం హృదయ స్థానం, అది కేవలం భార్య స్థానం మాత్రమే. భార్యాభర్తలు ఎక్కడున్నా శివపార్వతులే.